హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ హేమని. వెల్కమ్ టు అవర్ ఛానల్ 100 టీవీ. సో ఈరోజు ఒక మంచి స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు ఫిబ్రవరి 7కి లక్ష డప్పులు వేల గొంతులు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మందకృష్ణ మాదిగ గారు. సడన్గా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటో కళాకారుల మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఒక్కసారి మీ మాటల్లో మీ పేరు ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుంటే మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో చెప్పండి, ఒక్కొక్కరుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పుకోండి. ఇంకా మా పేరు పుల్లెర రమేష్, మా విలేజ్ అల్లీపురమ్మ, మాది మెదక్ జిల్లా. ఎంఆర్పిఎస్ నాయకత్వంలో కనీసం 30 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా గౌరవనీయులు మానేశ్వరి మందకృష్ణ అడుగుజాడలనే ఉద్యమ పోరాటం నడుస్తున్నామని తెలియజేస్తాం. మీ పేరు? సుదర్శన్ మాదిగ బొంతపల్లి విలేజ్, ఉమ్మడిదల మండలం, వడాంచరు నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. మేము అన్నకు 2000 సంవత్సరం అంటే ఇప్పుడు మేము ఉన్నది 50 సంవత్సరాలు, కానీ మేము ఒక 28 సంవత్సరాలు, ఖచ్చితంగా 28 సంవత్సరాల నుంచి అతని అడుగుజాడల్లో మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో మేము నడుస్తా ఉన్నాం. ఫస్ట్ మాకు అలాంటి మాకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి అన్న తీసుకొచ్చినటువంటి ఉద్యమం రేపు మా పిల్లలకు కానీ మాకు కానీ రేపటి భవిష్యత్తు ఉంటుందన్న కాన్సెప్ట్ మీద మేము ఈ ఉద్యమంలో జాయిన్ కావడం జరిగింది. అలానే కొనసాగుతున్నాం మేడం. ఇప్పటికి కూడా మాకు ఆకలి బాధలు ఇంకా తీరట్లేదు. దాన్ని అన్న తెలుసుకోవడం కోసమే ఇక్కడ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఓకే, థాంక్యూ. మీ పేరు? నా పేరు బాబు, మా విలేజ్ పిల్లుట్ల, శివంపేట మండల్, మెదక్ జిల్లా. మేము గత 22 సంవత్సరాలుగా మేము ఉద్యమ స్ఫూర్తి కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏ విధంగా అయినా తెలంగాణ ఉద్యమం మలిదశ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే మా మాదిగ జాతి మా ఆత్మగౌరవాన్ని మా మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా ఆయన అడుగులై మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒకనాటి బతుకులకు ఈనాటి బతుకులకు మాకు వెలుగును తీసుకొచ్చిన మా మందకృష్ణ అన్నకు మా జాతి తరఫున మేము మాదిగ జాతిలో పుట్టిన దానికి మేము గర్వపడుతూ మా అన్నకి ఎల్లప్పుడు మేము తోడుగా నీడగా ఎల్లప్పుడు మా పాటలు అందిస్తూ ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా మాకు మంచి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చే మా నాయకత్వం కోసం మేము ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా రెడీలు ఉంటాం. ఈరోజు వర్గీకరణ అయిన అంశంలో కూడా వర్గీకరణ కోసము ఇంత పెద్ద ఎత్తున వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని తీసుకొస్తేందుకు ఇంకా కొంచెం అంటే ఇంకొక వారం టైం పడుతుండొచ్చు, ఇంకొక 15 రోజులు టైం కూడా పడుతుండొచ్చు, కానీ చేసే కార్యక్రమం యథావిధిగా ఇదే హైదరాబాద్లో ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా ఈనాటికి మన హైదరాబాద్లో మనకు స్వాతంత్రం వచ్చిన ఈ 76 సంవత్సరాల తర్వాత అయినా ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతుందంటే అది ఫస్ట్ మా మాదిగ జాతి, మా ముద్దు బిడ్డ. మేము గర్వపడతాం. వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున ట్యాంక్ బండ్ నడి చుట్టుముట్టు మేమందరం కూడా ఈ వర్గీకరణ అయిన సందర్భంగా విజయోత్సవాలు చేస్తాం. అలాగే మేము మా కులానికి మా జాతికి ఆత్మగౌరవాన్ని నిలిపిన మా మందకృష్ణ అన్నకు కూడా గొప్ప నాయకత్వాన్ని అందించిన మా మందకృష్ణ అన్నకు కూడా ఆయనకు కూడా విజయోత్సవ ర్యాలీ ఆయన తరఫున కూడా మా జాతి తరఫున కూడా అందరికీ కూడా విజయోత్సవ ర్యాలీ కంపల్సరీ చేస్తాం. మా మందకృష్ణ అన్నకు మా జాతి తరఫున ఎల్లప్పుడూ తోడుగా నీడగా మేము ఎల్లప్పుడూ ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఉంటాం. అసలు మా మెయిన్లీ డౌట్ ఏంటంటే, లక్ష డప్పులు వేల గొంతులు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. మా మీడియా వాళ్ళకి ఎవరికైనా నోటీసులు వచ్చినాయి. సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి అసలు ప్రాబ్లం ఏంటి? మీ తరపు నుంచా లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచా? కనీసం ఈ ఆలోచన ఒక 1 మంత్ నుంచి జరుగుతా ఉన్నది. ఆగస్టు 1 నుంచి అసెంబ్లీల మరి మన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన సందర్భం నుంచి ఆగస్టు 1న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈ వర్గీకరణ విషయంలో మొట్టమొదటిగా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో నేనే మొదటగా ప్రకటిస్తాను, చిత్తశుద్ధి ఉన్నది మాకు, మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని కాలయాపన చేస్తూ ఉన్నారు. కాలయాపన చేయడం ఎందుకోసం అంటే, ఉప ముఖ్యమంత్రి అనేటైనా మాల వర్గానికి చెందిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏముంటదంటే, 5 సంవత్సరాలలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఈ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మీద పైన కూడా ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు మాలా వ్యక్తికి సంబంధించిన అధికారి ఉన్నాడు. అంటే ఈ టోటల్గా కాంగ్రెస్ పార్టీ నడిపించిన వ్యక్తి. రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి చెడు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. కాబట్టి నీ సొంత డిసిషన్ ఏదైతే తీసుకుంటున్నావో ఆ సొంత డిసిషన్ నీ ఓన్గా తీసుకోవాల్సిన అవసరం లేదని
అక్కడ నుంచి వీళ్ళకు ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి జరుగుతుందనే ఆలోచన చేసి ఈ కాలయాపన చేయడం జరుగుతుంది అన్నాడు. ఈ కాలయాపన ఎందుకు జరుగుతుంది? ఈ ఉప ముఖ్యమంత్రి మాలవర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. పైన మరి ఈ కాంగ్రెస్ పార్టీ నడిపించే తెలంగాణ స్టేట్ ను కాంగ్రెస్ పార్టీ నడిపించే మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఒత్తిళ్లు ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నా నిర్ణయాన్ని నా సొంతంగా తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి నుండే కూడా నన్ను బైకాట్ చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఉంటాయి కాబట్టి అనేది కాలయాపన చేయడం జరిగింది. ఈ కాలయాపన ఎందుకు చేస్తుంది అనేది మాదిగలకు ఉండే ఒక గొప్ప ఆయుధం ఏందనేది, జీవనోపాధి కలిగించేది అదే. సబ్బండ వర్ణాలకు మరి ఆ రోజు ఆనాటి కాలంలో కూడా ఏ వార్త అయినా తెలియజెప్పినప్పుడు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, అనేక రకాల మాధ్యమాలు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఏది చెప్పినా మా డప్పుతోటే చాటింపు చేసే గ్రామాలల్లో ఈ డప్పు ఆయుధాన్ని వాడి సబ్బండ వర్ణాలకు గుర్తు చేసిన చరిత్ర ఈ మాదిగ జాతి ఉన్నది. మా మాదిగ జాతికి ఆయుధం డప్పు ఉన్నప్పుడు ఈ డప్పును సిలక్కోయకున్న ఇంట్లో దాచిపెట్టిన సిలక్కోయకుంటది మా డప్పు. ఆ సిలక్కోయకున్న డప్పును తీసుకొచ్చి ఇలా ఈ కాలయాపన వర్గీకరణ విషయంలో ఎందుకు జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేస్తలేరు, మొదట నువ్వు మాట ఇచ్చినావు కదా, ఈ మాట నిలుపుకునే ఆలోచన నీకు ముఖ్యమంత్రి గారికి లేదా, జాప్యం ఎందుకు, కాలయాపన ఎందుకు జరుగుతుందని ఆలోచన చేసి మా గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ గారు మరి ఒక నెల రోజులు టైం ఇచ్చి రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్ణాలకు తెలియజేసేటట్టుగా, ప్రపంచమే మా వైపు చూసేటట్టుగా ఒక తాటిపైకి అనేక ఉద్యమాల కళాకారులు అనే జాతి బిడ్డలు మా జాతి బిడ్డలే ఉంటారు. 100కు 99% మాదిగ జాతి బిడ్డలు ఉంటారు. మాల జాతి బిడ్డలు కొంతమంది ఒక 1 to 5% ఉంటారు. మిగతా వాళ్ళంతా మాదిగ జాతి బిడ్డలు ఉంటారు. తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా కీలక పాత్ర కళాకారులు ఉన్నది. అమరులు చనిపోయిన దాంట్లో మా పాత్ర ఉన్నది. సబ్బండ వర్ణాలను మేల్కొల్పిన ఆలోచన ఈ కళాకారులకు ఉన్నది అనే ఆలోచన చేసి డప్పు కళాకారులు ఒకవైపు అయితే ఈ వర్గీకరణ విషయంలో కూడా పాటలు పాడిన కళాకారులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడడానికి కళాకారుల ప్రధాన పాత్ర ఉన్నది. కాబట్టి మీరు కూడా ఒక 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం నేను చేసిన తమ్ముళ్ళు అని అన్నప్పుడు నిజంగా జాతి కోసము ఎనలేని పోరాటం చేసిన మా దిక్సూచి అభినవ్ అంబేద్కర్ గా మీరు ఆ అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆ అంబేద్కర్ అడుగు ఆయన మేము చూడలేకపోయినాము. మీరు కూడా చూసిరా చూడగా మాకు తెలియదు, కానీ మరో అభినవ్ అంబేద్కర్ గా మనం చూస్తున్నామన్నా. ఈ 30 రోజుల కాన్సెప్ట్ నాకు మీ సమయం ఇవ్వండి తమ్ముళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా మరి హైదరాబాద్ రోడ్ మీదకి వచ్చిన సందర్భం కళాకారులకు దక్కింది. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సడన్ గా క్యాన్సిల్ చేశారు, గవర్నమెంట్ మాత్రమే క్యాన్సిల్ చేసిందని చెప్పేసి అంటున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ముందు గవర్నమెంట్ కు మీ నుంచి ఏమైనా నోటీసులు వెళ్ళినాయా? నోటీసులు వెళ్ళినాయి. సమాచారం ప్రతిరోజు అప్డేట్ అయితేనే ఉంది. హైదరాబాద్ లో అన్ని జిల్లాల ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో అన్ని రకాలుగా మాధ్యమాల ద్వారా ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతా ఉంటది. పోలీస్ వారి నుంచి కొద్ది సెక్షన్స్ ఉంటాయి కదా, వారి వల్ల ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి వెళ్ళిపోతా ఉంటది. ముఖ్యమంత్రి గారికి వెళ్ళిపోతుంటది, ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుంది, పోలీస్ కమిషనర్ గారికి వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతా ఉంటది ఏం జరుగుతుంది సమాజంలో అనేది. వీళ్ళకి తెలుసు ఈ 1,00,000 డప్పుల 1000 గొంతుల కార్యక్రమము ఏదైతే మరి ఫిబ్రవరి 7న తలపెట్టినారో మాదిగ జాతి బిడ్డలంతా, మాల వర్గానికి సంబంధించి కొంత సైడు దాన్ని ఓర్చుకోలేక వర్గీకరణ కావద్దనే ఆలోచన చేసి వాళ్ళు చేస్తా ఉన్నారు. అది కాదు, మాల వర్గానికి సంబంధించి ఎస్సీలలో 2 వర్గాలు ప్రధానమైనవి. ఒకటి మాల, రెండోది మాదిగ. దాని కింద 57 కులాలు ఉన్నాయి. మొత్తం కలిస్తే 59 కులాలకు సమానమైన వాటా రావాలనే మందకృష్ణ పోరాటం ఇది 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం. ఇది ఎందుకు ఆఫ్ చేయవలసి వచ్చింది, స్టాప్ చేయవలసి వచ్చింది అంటే కార్యక్రమం, ఈ రోజు కార్యక్రమము వీళ్ళు 1,00,000 డప్పులు అన్నారు, కానీ 1,00,000 డప్పులు అయ్యే ఆలోచన ఉన్నదని ముఖ్యమంత్రి కనిపెట్టినాడు. ప్రతిపక్ష పార్టీలు కూడా కనిపెట్టి ఆయనకు భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఈ 1,00,000 డప్పులు హైదరాబాద్ కు రాకముందే నేను ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటాను. అంటే కళాకారులకి గవర్నమెంట్ భయపడుతుంది. కళాకారులకు, మాదిగ డప్పు కళాకారులకు, మాదిగ సబ్బండ వర్ణమైన కళాకారులకు, ఈ మాదిగ కళాకారులకు ప్రభుత్వం భయపడింది. ఏంటంటే అన్న పిలుపు ఒక్కటే, ఫిబ్రవరి 7న హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేస్తాం. ఏ విధంగా అనేది తర్వాత విషయం అనేది ఆలోచన పెట్టిండు. ఆలోచన నిజంగానే దిగ్బంధం చేసే ఆలోచన ఉన్నది మాదిగలకు. ఇంతకు ముందే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. అసెంబ్లీ మీద ఎక్కి జెండా బాత వచ్చిన చరిత్ర మా మాదిగ బిడ్డలకు ఉంది, మా మాదిగ జాతికి ఉంది. దాంట్లో కూడా అమరులైన చరిత్ర కూడా ఉంది మా మాదిగ బిడ్డలు.
వాళ్ళకు మన ఛానల్ తరపున జోహార్లు తెలుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాము స్టాప్ చేయడానికి అవకాశం ఏంటంటే వీళ్ళు అడిగిన దానికి ఎంతో కొంత రిజర్వేషన్ మాట్లాడదాం, మన అసెంబ్లీ నుంచి ప్రకటిద్దాం అనేది మా జనాభా తమాషా ప్రకారం వాటా దక్కకుండా కొంత 9% ఇచ్చారు. ఇంతకు ముందు 15% ఉన్న రిజర్వేషన్ ను అందులో ఎవరికి ఎంత ఉన్నది అనేది చెప్పకుండా ఇప్పుడు మాదిగల జనాభా ఒక 40 లక్షలకు పైగా ఉన్నది ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో.